ఏసీబీ వలకు ఖరీదైన తిమింగలం చిక్కింది. రవాణా శాఖలో పనిచేస్తూ అక్రమార్జనలో ఆరితేరిన రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్ ని ఏసీబీ పట్టుకుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి రాజరాజేశ్వరి నగర్ లోని కిషన్ ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి భారీగా నగదు నగలతో పాటు అక్రమాస్తులు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇవాళ కిషన్ నాయక్ కి సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు అధికారులు. హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన ఈ సోదాల్లో మొత్తం 12,72,00,000 విలువైన స్థిర చరాస్తులు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లుంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. సోదాల అనంతరం ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కిషన్ ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. సోదాల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ అధికారులు నిన్న ఉదయమే బోయిన్పల్లిలోని కిషన్ ఇంటి తలుపులు తట్టారు. ఆస్తుల పత్రాలేవీ లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానం వచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్ సెల్ ఫోన్ లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది. అది సికింద్రాబాద్ పార్ట్ మార్కెట్ లోని ఓ దుకాణానికి సంబంధించింది కావటంతో కిషన్ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు. అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలను అప్పగించినట్లు విచారణలో తేలటంతో వాటిని తెప్పించి స్వాధీనం చేసుకున్నారు. 1994లో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా రవాణా శాఖలో అడుగుపెట్టిన కిషన్ పై అప్పటి నుంచి అవినీతి ఆరోపణలున్నాయి. బోధన్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. అక్కడే మద్నూర్లో చెక్ పోస్ట్ పర్యవేక్షణ బాధ్యతల్ని నిర్వర్తించారు.